వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్లైన్స్. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా కేటీఆర్. ప్రభుత్వం చేతికి మెట్రో రైల్ సంస్థ. గనులకు భూములిచ్చిన వారి సంక్షేమానికి ప్రాధాన్యం. చెస్లో చిచ్చర పిడుగు నారాయణ స్కూల్ కేట్. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులపై ఏసీబీ అధికారులు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. A1 గా బారస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, A2గా IAS అధికారి అరవింద్ కుమార్, AC గా HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డి, A4గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, MUAకు చెందిన SEO సంస్థను పేర్కొంటూ అభియోగ పత్రం దాఖలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సుమారు 55 కోట్లు విదేశీ సంస్థలకు మళ్లించినట్లు ఏసీబీ అభియోగ పత్రంలో పేర్కొంది. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం నుంచి తెలంగాణ ప్రభుత్వ పరం కానుంది. ఎలాంటి మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ లో 100% వాటాను అప్పులతో కలిపి 15,000 కోట్లకు కొనుగోలు చేయనుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘానికి బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 31 నాటికి పూర్తి స్థాయి స్వాధీనంపై చర్చించిన మంత్రివర్గం ముగింపు తేదీ ఖరారుపై ఉపసంఘం నిర్ణయం తీసుకొని వచ్చే మంత్రివర్గ సమావేశానికి ప్రతిపాదనలు పంపాలంది. మెట్రో రైల్ కొనుగోలుకు అవసరమైన రుణాన్ని ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ సమకూర్చనుందని పేర్కొంది. ప్రభుత్వం బహిరంగ ప్రకటన చేసిన తేదీని గాని, మంత్రివర్గం ఆమోదించిన తేదీని గాని మెట్రో స్వాధీన లావాదేవీ ప్రక్రియ ముగింపు తేదీగా గుర్తించాలని L&T కోరింది. మంత్రివర్గం ఈ బాధ్యతను ఉపసంఘానికి అప్పగించింది. మెట్రో ఫేజ్ 2A కింద 24,269 కోట్ల వ్యయంతో 76.4 కిలోమీటర్లు, ఫేజ్ 2B కింద 19,579 కోట్ల వ్యయంతో 86.1 కిలోమీటర్ల మార్గానికి కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. తొలి దశ ప్రాజెక్టును మెట్రో సంస్థ నుంచి స్వాధీనం చేసుకోవడం ద్వారా విస్తరణ పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రో రైలు విధానం మేరకు రెండో దశ అనుమతులు సాధించాలని భావించింది. ఈ మేరకు మంత్రివర్గం ఇప్పటికే స్వాధీన ప్రతిపాదనను ఆమోదించింది. గనుల కోసం భూములిచ్చిన ప్రజల సంక్షేమానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని అధికార యంత్రాంగానికి కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆయన సోమవారం ఢిల్లీలో జరిగిన జిల్లా మినరల్ ఫౌండేషన్ సదస్సును ఉద్దేశించి మాట్లాడారు. అలాగే 7వ విడత క్రిటికల్ మినరల్స్ వేలం ప్రక్రియను ప్రారంభించారు. ఖనిజ తవ్వకాలు ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా మినరల్ ఫౌండేషన్ నిధులతో విద్య, వైద్యం వంటి సౌకర్యాలు కల్పించడంపై దృష్టి సారించాలి. మరీ ముఖ్యంగా వెనుకబడిన ఆకాంక్షిత జిల్లాల్లో ప్రత్యేక వ్యూహంతో పనిచేయాల్సిన అవసరం ఉంది. 23 రాష్ట్రాల్లో 656 జిల్లా ఖనిజ ఫౌండేషన్లు ఏర్పాటయ్యాయి. దీనికి అందుతున్న 1.24 లక్షల కోట్ల నిధిలో 93,500 కోట్లు ఆకాంక్షిత జిల్లాల నుంచే వస్తోంది. అందువల్ల ఆ ప్రాంతాలకు ప్రాధాన్యం ఇచ్చి అభివృద్ధి పనులు చేయాలి. దేశంలో 147 గనులను శాస్త్రీయంగా మూసివేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దేశంలో క్రిటికల్ మినరల్స్ వెలికితీత కోసం 7వ విడత వేలం ప్రక్రియ ప్రారంభించడం సంతోషం. ఇప్పటి వరకు జరిగిన 6 విడతల్లో 46 బ్లాక్ను విజయవంతంగా వేలం వేశాం. ఇప్పుడు మరో 19 బ్లాక్లను వేలానికి ఉంచాం. ఈ వేలంలో తొలిసారిగా నేషనల్ మినరల్ ఎక్స్‌రేషన్
ట్రస్ట్ గుర్తించిన బ్లాక్లను చేర్చాం అని కిషన్ రెడ్డి ప్రకటించారు. నారాయణ స్కూల్ కి చెందిన చిచ్చెరపిడుగు క్షివ్ చకావే చెస్ లో అసాధారణ నైపుణ్యం ప్రదర్శించి అండర్-6 విభాగంలో ప్రపంచ 10వ ర్యాంక్, జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ఫిడే ఆల్ ఇండియా చెస్ ఫెడరేషన్ గుర్తింపు పొందిన ప్రతిష్టాత్మక LBHM ఆల్ ఇండియా ఓపెన్ ఫిడే రేటెడ్ చెస్ టోర్నీలో మహారాష్ట్రకు చెందిన ఈ కుర్రాడు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించాడు. ఈ టోర్నమెంట్లో దేశవ్యాప్తంగా 200 మంది పోటీ పడగా షివ్ అండర్-6 విభాగంలో 3వ ర్యాంకుతో ట్రోఫీని దక్కించుకున్నాడని నారాయణ గ్రూప్ డైరెక్టర్ సింధూరా తెలిపారు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.